అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రీ ఛానల్ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే డబ్బులున్నా లేకపోయినా వద్దో అప్పులు గట్ట చేసేసి డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టుకోవడం, వద్దొద్దో బట్టలు కొనేసుకోవడం, ఇది కాదు సంక్రాంతి విశేషాలు అంటే. సంక్రాంతి అంటే ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు, వాళ్ళు కొత్త అల్లుళ్ళు వస్తారు, సరే అది ఓకే. చక్కగా కొడుకుని ఎవరైతే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఇలా పిల్లలతో ఎక్కడెక్కడో జాబులకు వెళ్ళిన వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు వస్తారు. చక్కగా ఫ్యామిలీతో గడిపి ఆ పిండి వంటలు, ఆ సరదా, పెద్దవాళ్ళు ఆలన పాలన ఇదంతా ఒక ఎత్తు. అయినా కూడా సంక్రాంతి అంటే దాని విశిష్టత చెప్పనలవి కాదు. ఎందుకంటే 2 నిమిషాల్లో మనం ఏం చెప్తాం? మన సనాతన సంప్రదాయం గురించి తెలుస్తుంది. అసలు మన జీవితం సరిపోదు. మనం ఏదైనా ఒక దాని గురించి తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. కానీ అలాంటి సంక్రాంతి గురించి నేను చక్కగా అవగాహన చేశాను. ఎలాగా అంటే ఏ పండగ వచ్చినా కూడా పండగ యొక్క పరమార్థం మనం తెలుసుకోవాలి. నిజానికి ఈ యొక్క పండగ ఎందుకంటే సమస్త ధాన్యాగారాలు వచ్చి మన ఇంట్లో చేరి ఉంటాయి. అన్ని రకాల పంటలు ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్గా దానం చేయాలి. దానం చేసేటటువంటి శక్తి ఈ సంక్రాంతిలో అందరికీ ఉంటుంది. అలాగే పితృలు పెద్దలలో కలిసినటువంటి పెద్దలకి పితృకార్యాలు, వాళ్ళ పేరిట దానాలు, ధర్మాలు, ఇలాంటి పితృకార్యాలు ముఖ్యంగా చేయడానికి ఈ యొక్క పేరంటకాలు అవి పెట్టడానికి సంక్రాంతి ముఖ్యంగా చెప్పబడింది. చేయలేని పరిస్థితి ఉండదు. ఎంతటి వారైనా పండగ గురించైనా డబ్బులున్నా లేకపోయినా కనీసం ఎక్కడైనా అప్పు చేసినా తెచ్చి చేసుకుంటారు. ఈ యొక్క సంక్రాంతి విలువ మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ముఖ్యంగా దైవారాధన కన్నా కూడా పితృదేవతల ఆరాధన ముందు చేయాలి. పితృదేవతలకి వాళ్ళ పేరిట దాన ధర్మాలు చేయాలి. వాళ్ళ ఆత్మలు శాంతిస్తే మనకి ఇహాలు పరలోకంలో మోక్ష సౌధాలు కూడా లభిస్తాయి. ఇది నిజమనిపిస్తే హ్యాపీ జన్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.